ఇటీవల గుంటూరు నుంచి చైనాకు ఎగుమతైన 60 కంటైనర్ల మిర్చిని పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయంటూ వెనక్కి పంపడం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. భవిష్యత్తులో ఎక్కువ కంటైనర్లను తిప్పి పంపితే పరిస్థితి ఏంటనే ఆందోళన మొదలైంది. అదే జరిగితే ధరలు పతనమయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో మిర్చి సాగు విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యమైన పంట పండిస్తే చైనాపైనే ఆధారపడకుండా ఐరోపా దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు మిర్చి ఎగుమతవుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి దేశాలు ఎక్కువగా మన నుంచి మిర్చి కొనుగోలు చేస్తున్నా చైనా మనకు ప్రధాన మార్కెట్. గుంటూరులో పండే తేజ రకం మిర్చిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఈ రకాన్ని చైనాలో ఆహార ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఏటా చైనాకు 2 లక్షల టన్నుల మిర్చి ఏపీ నుంచి ఎగుమతవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 3 లక్షల టన్నులు పంపించారు. ధర అందుబాటులో ఉండటంతో చైనా వ్యాపారులు మన సరుకు ఎక్కువగా కొన్నారు.